ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు గదా. ప్రసంగి 4:12. 5 వేళ్లు కలిస్తేనే గుప్పిటికి బలం. కలిసి మెలిసి ఉన్న కాపురం భూలోక స్వర్గమే. ఈ సార్వత్రిక సత్యాన్ని పై సామెత సరళమైన రీతిలో తేటతెల్లం చేస్తున్నది. తెలుగువారు ఎక్కడన్నా 3 ఉంటే అక్కడ 4 వర్గాలుంటాయంటారు. అందాక ఎందుకు? నిన్ను కులాలనిపించుకునే వారికి సయోధ్య లేదు. జాషువా గారు ఇంటి గుట్టు కట్టికలో ఈ శోచనీయమైన స్థితిని ఇలా చిత్రీకరించారు. దేవుడొకడు మాకు దేవాలంబులు 2, దేశం ఒకటి మాకు తెలుగు 2. మాట పదునుకొక్క మతమందే గాని కుల సమస్య వద్ద కుమ్ము దమ్ము. పంచతంత్రంలో 4 గోవులు ఏకమై పులిని ఎదిరించిన కథనం చదువుతుంటే పశువులకున్న ఇంగితం మనిషికి లేదనిపిస్తుంది. మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. సామెతలు 30:27. అన్ని జంతుకాలంలో కనిపించి కన్నుల పండుగ చేసే ఐక్యమత్యాన్ని పరిశుద్ధ గ్రంథం చూపుతున్నది. సంఘటితంగా మానవుడు సాధించలేనిది లేదు. అనైక్యత అగ్నుల లక్షణం అనర్థదాయకం. గడ్డి పరకలను సైతం త్రాడుతో పెడితే మత్తేవాన్ని కూడా బంధించవచ్చు. బైబిలు సామెత ఐక్యమత్యం ఔన్నత్యాన్ని దైనందిన జీవితంలో వాడుకలో ఉన్న సౌమ్యం చెప్పడం ద్వారా వివరిస్తుంది. తాడుని తెంచాలంటే పురిని పదును చేసి నాగుపోగులు ఒక్కొక్కటే వేరు చేసి పని జరిగించుకుంటారు. 3 పేటల తాడును దండిగా పూరి ఎక్కించాక తెంచడం దుర్లభం. కుటుంబాలు, సమాజాలు, జాతి ఒక్క తాటిపై నిలిస్తే ఆ చెలిమి బలిమి వేరు. ఆ సూత్రాన్ని అనుసరించే ఇన్ని సంఘాలు, యూనియన్లు ఉద్యమించడానికైనా ఉల్లసించడానికైనా 4 చేతులు కలిపితే ఆ దారే వేరు. 2 కలిసి ప్రయాణిస్తే క్షేమం. ఎందుకంటే ఒకడు పడిపోతే ఒకడు చేయితనిస్తాడు. చలిలో 2 కలిసి పడుకుంటే వెచ్చదనం పుడుతుంది. ప్రసంగి 4:9-11 వరకు అని ఐక్యమత్యంలోని బలాన్ని పవిత్ర గ్రంథం నొక్కి చెప్తున్నది. ప్రపంచీకరణ ప్రపంచాన్ని ముంచెత్తుతున్న ఈ తరుణంలో మన దేశంలో కుటుంబ వ్యవస్థను ఇంతవరకు పటిష్టంగా ఉంచిన ఉమ్మడి కుటుంబం మెల్లమెల్లగా అంతరిస్తున్నది. నాటికి నేటికి కలిసి ఉంటేనే కలదు సుఖమన్న నానుడి ఆచరణీయమే. అన్నిటికీ మించి సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు. ఒక ఇంట్లో అన్నదమ్ములే కాదు, ఒక సంఘంలో సహోదరులు ఏకమనస్కులై ఉండాలి. పరిశుద్ధాత్ముని ప్రభావం ద్వారానే ఇది సాధ్యం. పలు భాషలున్నను ఒకే భావమిస్తవి. పరమ కృపాపరమ నేడు దిగిరమ్ము పావురమా.